హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో సంవత్సరం పాటు నిల్వ ఉండే వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వడియాలు పెట్టాలి అంటే మనం ఎండలో కూర్చుని చాలా కష్టపడి పెట్టుకుంటాము. అలా ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఈ వడియాలని ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఈ వడియాలు కనుక పెట్టినట్టయితే రెగ్యులర్ వడియాల కంటే ఇవి చాలా బాగా పొంగుతాయి. ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా పొంగాయో కదా. కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ వడియాలు పెట్టుకోవడం ఎంత ఈజీ అంటే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇట్టే తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా పిండి కలుపుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు మైదా పిండి వేసుకోండి. నేను ఈ వడియాలు మైదా పిండితో చేస్తున్నాను. కప్పుకి పై వరకు కాకుండా ఈక్వల్గా తీసుకోవాలి. ఇప్పుడు అదే కప్తో 1 కప్ వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. మైదా పిండి కప్పు పై వరకు తీసుకుంటే వాటర్ని ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. కప్పు ఈక్వల్గా తీసుకుంటే 1 కప్ వాటర్ సరిపోతుంది. చూసారు కదా, ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, పిండి కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరి పలచగా ఉండకూడదు, అలానే తిక్కుగా కూడా ఉండకూడదు. ఇలా ఈ విధంగా ఉంటే వడియాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ముందుగా 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1 కప్పు మైదా పిండికి 1 స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. అలాగే చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేయడం వల్ల వడియాలు చక్కగా పొంగుతాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు బదులు మీరు కావాలనుకుంటే కొత్తిమీరైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసేలా ఇలా బాగా కలుపుకుని వడియాలు పెట్టుకోవడమే. ఫ్రెండ్స్, మనం వడియాలు పెట్టేటప్పుడు ఎండలో కూర్చుని చాలా కష్టపడి పెట్టుకుంటాం కదా. ఇప్పుడు నేను చూపించే ఈ వడియాలు పెట్టుకోవడానికి ఎండతో పని లేదండి, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వడియాలు పెట్టుకోవడానికి ఇలా మీ దగ్గర చిన్న సైజు ప్లేట్లు ఉంటే తీసుకోండి. కొంచెం లోతుగా ఉన్న ప్లేట్లు అయితే బాగుంటాయి. ఇలాంటి ప్లేట్లు మీ దగ్గర లేకపోతే చిన్న సైజు డబ్బాలు ఉంటాయి కదా, దానిపైన మూతలైనా తీసుకోవచ్చు. నేను ఒక 8 ప్లేట్ల వరకు తీసుకున్నాను. మనం తీసుకున్న ప్లేట్లు డ్రైగా ఉన్నప్పుడు ఇలా ఒక కాటన్ క్లాత్ని వాటర్లో ముంచి గట్టిగా పిండి ప్లేట్ని ఒకసారి తడి చేసుకోవాలి. అంటే ఈ విధంగా తడి క్లాత్తో తుడుచుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని 1 స్పూన్ వేసుకుని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. పిండి కొంచెం ఎక్కువ పడితే తీసేయండి, ఎందుకంటే పలచగా ఉంటేనే వడియాలు బాగుంటాయి. ఎక్కువ పిండి వేసుకుంటే మాత్రం వడియాలు చాలా దలసరిగా వచ్చేస్తాయండి. అందుకోసం ఇలా ఒక్కొక్క ప్లేట్లో 1 స్పూన్ పిండి వేసి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ప్లేట్లో వేసేటప్పుడు ఒకసారి తడి క్లాత్తో తుడుచుకుని అప్పుడు పిండి వేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదే విధంగా నేను మిగిలిన ప్లేట్లన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా మనం ఒక 8 ప్లేట్లు తీసుకుంటే 2 బ్యాచెస్గా వడియాలు పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అన్నీ రెడీ చేసుకుని వీటిని ఆవిరిపైన ఉడికించుకోవడానికి నేను ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి వేడి చేసుకున్నానండి. ఇలా వేడివేడిగా ఉన్న ఇడ్లీ స్టాండ్లో ఈ ప్లేట్లను పెట్టి మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు అయితే ఉడికించిన అవసరం లేదు, కేవలం 2 నిమిషాల్లోనే ఇవి ఉడికిపోతాయి. చూసారు కదా, ఇలా ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ ప్లేట్లని బయటికి తీసి కాస్త చల్లారనివ్వాలి. ఇదే విధంగా మిగిలిన ప్లేట్లు కూడా పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడికించండి. ఇవి ఉడికేలోపు ఫస్ట్ బ్యాచ్లో ఉడికించిన వడియాలని ప్లేట్ల నుంచి ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి కాస్త చల్లారాయండి. కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఒక చాక్ సహాయంతో చుట్టూ ఒకసారి నాటు పెట్టి ఈ వడియాలని జాగ్రత్తగా తీసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, వడియాలు ఎంత పలచగా వచ్చాయో కదా. ఇంత పలచగా ఉంటేనే వడియాలు బాగుంటాయి. పిండి ఎక్కువ వేసుకుంటే వడియాలు మందంగా వచ్చేస్తాయి. పిండిని తక్కువగానే వేసుకోండి. ఇప్పుడు వీటిని మీరు కావాలనుకుంటే ఎండలో ఆరపెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఫ్యాన్ గాలి కిందైనా ఈ విధంగా ఒక ప్లాస్టిక్ కవర్ పైన వేసుకుని ఆరపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వడియాలు పెట్టుకోవడానికి
తడి క్లాత్తో తుడుచుకోవడం మాత్రం మర్చిపోకూడదు. అందుకోసం మీకు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇలా ప్లేట్ని తడి క్లాత్తో తుడిచి తర్వాత 1 స్పూన్ పిండి మాత్రమే వేసుకుని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. పిండి ఎక్కువగా వేయకండి. ఇదే విధంగా మిగిలిన వడియాలన్నీ పెట్టుకోండి. ఫ్రెండ్స్ చూడండి, నేను వడియాలన్నీ తయారు చేసుకుని ఎండలో ఒక రోజంతా ఎండబెట్టాను. ఎండ లేనప్పుడు ఇంట్లో ఫ్యాన్ గాలి కింద 2-3 రోజులు పెట్టుకున్నా సరిపోతుంది. ఈ వడియాలు సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఒక రోజంతా ఎండలో పెట్టండి, సరిపోతుంది. ఎండలో పెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కదా. ఇలా మైదా పిండితో ఎన్ని వడియాలైనా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మీకు వేయించి చూపిస్తాను. ఈ వడియాలు వేయించేటప్పుడు ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. కాగుతూ ఉన్న ఆయిల్లో వడియం వేసిన తర్వాత గరిటతో ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే ఇవి చక్కగా పొంగుతాయి. చూసారు కదా, మనం రెగ్యులర్గా పెట్టుకునే వడియాల కంటే ఈ వడియాలు ఎంత బాగా పొంగాయో. వీటిని వేయించక ముందు వేయించిన తర్వాత డిఫరెన్స్ చూడండి, మీకు బాగా తెలుస్తుంది కదా. చిన్న సైజులో ఉన్న వడియం అప్పడంలా ఎంత పెద్ద సైజులో పొంగిందో. మనం రెగ్యులర్గా చేసుకునే వడియాల కంటే ఈ వడియాలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. మీకు వీలైతే తప్పకుండా ట్రై చేయండి. కొలతలతో బొంబాయి రవ్వ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పిన ఈ కొలతలతో వడియాలు పెట్టినట్టయితే మొదటిసారి వడియాలు పెట్టే వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక ప్యాన్ తీసుకుని ఇందులో 1 గ్లాస్ బొంబాయి రవ్వ వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ లేదా సూజీ రవ్వ అంటారు. మీరు ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నారో అదే గ్లాస్తో 8 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఈ కొలత అయితే వడియాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి. వడియాలు ఎప్పుడు పెట్టుకున్నా సాల్ట్ని కొంచెం తగ్గించే వేసుకోవాలి. ఎందుకంటే వడియాలు ఎండిన తర్వాత సాల్ట్ ఎక్కువైపోతుంది. ఇలా గరిటెతో బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి మంటను లో టు మీడియం హీట్లో ఉంచి గరిటెతో కలుపుతూ దీన్ని ఉడికించుకోవాలి. కలపకుండా వదిలేస్తే పిండి మొత్తం ఉండలు కడుతుందండి, అలాగే ప్యాన్కి అంటుకుపోతుంది. ఈ విధంగా గరిటెతో కలుపుతూ ఇది దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది కాస్త ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు వేసుకోండి. నువ్వులు వేస్తే వడియాలు తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఎలా తయారు చేయాలంటే 2-3 ఎండుమిరపకాయలని మిక్సీ జార్లో వేసి కాస్త బరకగా గ్రైండ్ చేస్తే ఈ ఫ్లేక్స్ తయారవుతాయి. వీటిని వడియాల్లో వేసుకుంటే రుచి బాగుంటుంది. ఇప్పుడు ఇలా గరిటెతో బాగా మిక్స్ చేసి ఇంకాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఇది ఉడికించేటప్పుడు గరిటెతో ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే పిండి ఉండలు కడుతుంది, అలాగే ప్యాన్కి అంటుకుపోతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఉడికే కొద్దీ బాగా చిక్కపడుతూ ఉంది కదా. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారనివ్వాలి. ఇంకా బాగా దగ్గరగా ఉడికితే వడియాలు విరిగిపోతాయండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారనివ్వాలి. చూసారు కదా, ఇది కాస్త చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా అయింది కదా. ఈ కన్సిస్టెన్సీలో వడియాలు పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. ఇప్పుడు వడియాలు పెట్టుకోవడం కోసం ఉడికించుకున్న ఈ పిండిని వేరే ఒక చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఎండలో ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే ఒక క్లాత్ పైన కానీ ఇలా మీకు నచ్చిన సైజులో వడియాలు పెట్టుకోవడమే. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా పిండి మొత్తం వడియాలు పెట్టుకోండి. ఇలా వడియాలన్నీ పెట్టుకున్న తర్వాత
వీటిని ఎండలో 2-3 రోజులు బాగా ఎండనివ్వాలి. కవర్ పైన వడియాలు పెట్టుకుంటే తీసేటప్పుడు ఈజీగా వస్తాయండి. అదే క్లాత్ పైన అయితే కొంచెం కష్టమవుతుంది. ఇలా కాస్త ఎండిన తర్వాత కవర్ పైనుంచి వీటన్నింటినీ తీసుకుని ఈ వడియాలను ఏదైనా ఒక పళ్ళెంలో వేసి 2-3 రోజులు బాగా ఎండలో పెడితే ఇవి పాడవకుండా సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవైతే ఎండిపోయాయి. ఇప్పుడు వీటిని మీకు వేయించి చూపిస్తాను. వడియాలు వేయించుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత వడియాలను ఒక్కొక్కటిగా వేసుకుని గరిటెతో కాస్త ప్రెస్ చేస్తే ఇవి వేగిపోతాయి. ఇలా వేగిన వడియాలను ఆయిల్లోంచి బయటకు తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ చూసారు కదా, కరాచీ రవ్వతో అదేనండి బాంబే రవ్వతో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో. ఫ్రెండ్స్ ఇలా నేను చెప్పిన ఈ కొలతలతో మీరు తప్పకుండా ఒకసారి ఈ వడియాలను ట్రై చేసి ఎలా వచ్చాయో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.